సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మునిపల్లి గ్రామంలోని రైతు వేదికయందు ఉదయం 11 గంటల నుండి జిల్లా న్యాయ సేవల శాఖ వారు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏడీఏ సత్యనారాయణ రైతులకు పత్తి పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పెస్టిసైడ్, సీడ్, ఫెర్టిలైజర్ గురించి వివరించి చెప్పడం జరిగింది. విత్తన లోపం కారణంగా పంట నష్టం జరిగినచో రైతులు న్యాయస్థానాన్ని ఇలా ఆశ్రయించాలో వివరించారు. ఇట్టి సమావేశంలో జిల్లా న్యాయ సేవల అథారిటీ యొక్క సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ శ్రీ బి. రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క వివిధ పథకాలలో జాతీయ పెన్షన్ పథకము, వృత్తి నైపుణ్యత, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి వివిధ పథకాలను రైతులకు వివరించి వాటి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సంగారెడ్డి అంబికా సోని, ఏడీఏ పి. శ్రీనివాస్ ప్రసాద్, ఏడీఏ రాయికోడ్ సత్యనారాయణ, ఎంఆర్ఓ తెన్మొళి, ఎంఏఓ శివకుమార్, ఏఎస్ఐ భిక్షపతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఈఓ, ఇన్పుట్ డీలర్స్, రైతులు పాల్గొన్నారు. డౌట్స్ ఉన్నప్పటికీ లేదంటే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పటికీ మీరు ఒక తెల్ల కాగితం మీద న్యాయ సేవ అధికార సంస్థకు అప్లికేషన్ పెట్టి మీ పేరు, మీరు ఎవరి ద్వారా మీరు లాస్ గురైనారు లేదంటే నష్టపోయినారు ఆ వ్యక్తి యొక్క చిరునామా ఇచ్చినట్లయితే న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా లెవెల్లో పనిచేస్తుంది, తాలూకా లెవెల్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ మన సంగారెడ్డి కోర్టే కాబట్టి సంగారెడ్డి కోర్టుకి వస్తారు. సదాశివపేట జహీరాబాద్ వాళ్ళు జహీరాబాద్ కోర్టుకు వెళ్తారు. ఆ విధంగా మండల లెవెల్లోనూ, జిల్లా లెవెల్లోనూ, రాష్ట్ర లెవెల్లోనూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక తెల్ల పేపర్ మీద రాసిచ్చినట్టయితే మా వరకు మీరు మీ అప్లికేషన్ పరిశీలించి ఇద్దరు వ్యక్తులకు మేము నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి సాధ్యమైనంత వరకు వాటిని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖాళీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఎక్కడ పోవాలని కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుకొని మా దగ్గర లేదా ఏ అథారిటీకైనా పోలేకపోయినట్లయితే అల్టిమేట్గా చివరిగా నష్టపోయేది మీరే. కాబట్టి మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు మీరు వాటిని ప్రశ్నించడము నేర్చుకోవాలా. ప్రశ్నించడం అనేది చాలా ఉత్తమము. ఆ ప్రశ్న అనేది అధికారికి నచ్చకపోవచ్చు, మీరు నన్ను అడిగితే నాకు నచ్చకపోవచ్చు, అది బట్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ కాజ్ ఆఫ్ యువర్ ఓన్, మీ కాజ్ సొసైటీలో ముందుకు వెళ్తున్నానికి అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా న్యాయ సేవ అధికార సంస్థ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకుంటారు అని ఆశిస్తున్నాను. మధుక్రాంతి అని ఒకటి ఉంది చూసానండి. మనం మామూలుగా ఇప్పుడు మనకు అగ్రికల్చర్ చేసిన దాని మీద వచ్చినట్టు సరిపోలేకుండా దీనికి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అంటే అడిషనల్ ఇన్కమ్ రావడానికి ఏమేమి చేసుకోవాలని అనుకుంటే మనం కొద్దిగా దృష్టి పెట్టిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మరి కందిలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పత్తి వేసినట్టు కనబడుతుంది. పత్తిలో మరి పోలనైజేషన్ ఏ విధంగా వస్తుంది, వాటి నుంచి మనకు మనకు ఫలసాయం వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వేరే పంటలు వేసినప్పుడు జస్ట్ ఈ జాతీయ మధుక్రాంతి అంటే హనీబీ స్కీమ్ ఉన్నాయి కదండి, తేనె పట్టు కావచ్చు, తేనె పట్టు పురుగులు కావచ్చు. కాబట్టి వీటిని కూడా అంటే ఇదేనా అనట్లేదు, మనం ఏమంటారు పట్టు చేయాలనే ఉద్దేశం నా ఉద్దేశం కాదు. కాబట్టి వేరే వేసుకున్నప్పుడు మనకు నవంబర్లో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు వీటిని ఆలోచించుకున్నట్లయితే మనకి రెండు రకాలుగా ఇక్కడ అడిషనల్ ఇన్కమ్ రావడమే కాకుండా మన ఫలసాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ మధుక్రాంతి అనేది హనీబీ కిషన్ అన్నదంట, తేనె పట్టు. దీని గురించి కూడా మనము ఈ ప్రాజెక్ట్స్ చేసుకున్నట్లయితే బాగుంటుందేమో. దీని గురించి మనకు రిజిస్టర్ చేసుకోవాలి ఈ దాంట్లో. తర్వాత ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పింది అంటే, మీరు అన్నట్టుగా మరి మీరు పురుగు కొట్టే టైం మామూలుగా సారేమో ఉదయం కొట్టమన్నారు, మనమేమో మధ్యాహ్నం కొడుతున్నాము మామూలు 11 గంటల సమయంలో అని అంటున్నాం కదా. దీనికి ముఖ్యంగా ఈ సంవత్సరము ఇది లేటెస్ట్ స్కోప్ అండి. లేటెస్ట్ అని అంటున్నారంటే నమోద్ డ్రోన్ దీదీ స్కీమ్ అండి. అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా పురుగులు, ఎరువులు పిచికారీ చేయడానికి డ్రోన్ సౌకర్యం తీసుకోవడానికి ఒక చిన్న కొత్త స్కీమ్ అండి. నమో డ్రోన్ దీదీ స్కీమ్ అండి. దీని ప్రకారంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా స్వాధికారిత సంఘాలు ఉన్నాయి కదా, మహిళా డాక్రా సంఘాలకు ఒక్కొక్కరు దేశవ్యాప్తంగా 15,000 మంది మన గ్రూపులకు ఈ ఒక్కొక్క దానికి 8 లక్షల రూపాయల దాకా ఇద్దామని అనుకుంటున్నారు. దీనివల్ల మనకు
ఆ గ్రూపుకు 1,00,000 వరకు అదనపు ఆదాయంతో రావడమే కాకుండా పురుగు మందు కొట్టడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. సార్ అన్నట్టుగా మరి మీరు అనుకున్న 4 గంటలు కావచ్చు, లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత అయినా కావచ్చు, లేదంటే ఉదయం 7 గంటల లోపల కావచ్చు. మనం ఎందుకు కొట్టలేకపోతున్నామంటే మనకు కొట్టేవాళ్ళు లేక కొట్టలేకపోతున్నాం. టు బి ఆనెస్ట్ మీకు కూడా తెలియని విషయమే కాదు, ఇది ముందు కొడుతుంది చల్లపుట్ట కొడుతుంది, మీకు కూడా మంచిది, ఆరోగ్యం కూడా మంచిది అని మనకు కూడా తెలుసు. కానీ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ నమో దీదీ డ్రోన్ అనే స్కీమ్లో కింద ఎవరైనా అప్లికేషన్ తీసుకున్నట్లయితే ఈ మన మహిళా సంఘాలకు ఒక డ్రోన్ తీసుకున్నట్టయితే ఒక సెల్ఫీ క్లస్టర్ లెవెల్ ఇస్తారు కాబట్టి వాటితో నుంచి ఈ మన పురుగులు ఎరువుల మందును పిచికారి చేయడానికి కూడా సమయం దొరుకుతుంది, మనకు కూలి వాళ్ళ యొక్క గిట్టుబాటు అవుతుంది, ప్లస్ వాటి యొక్క చాలా వరకు ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్కీమ్ కూడా ఉంటుందండి. తర్వాత మనము సార్ అన్నట్టుగా మరి భాస్వరం అనేది మనం వాడుతున్నాం, కానీ 30 రోజుల తర్వాత భాస్వరం మొక్క గ్రహించలేదు, భూమిలో పడిపోతుంది. భూమిలో నుంచి నిష్ఫలమైనటువంటి భాస్వరం ఉంటుంది, కానీ సంచికి మనం 1,500 రూపాయలు భాస్వరాన్ని వేస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా మన వ్యవసాయ శాఖ వారి అభిప్రాయపడ్డారు. అది కూడా నిజమే. మరి చాలా వరకు మనం ఏం చేసుకోవాలంటే మనం చెప్పినట్టుగా మరి సాయిల్ హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా. భూమి నుంచి ఫలం ఎందుకు వస్తుందండి? మనము చెట్టు మనకి ఈరోజు వేదిక మీద మా డిఏఓ ఆఫీస్ అంటే జిల్లా స్థాయి ఆఫీస్ నుంచి ఈ లెజిస్లేషన్ కానీ సీడ్ సంబంధించిన కానీ ఫర్టిలైజర్ అందుబాటులో ఎలా వస్తాయి, ఏ విధంగా మనం మూవ్మెంట్ నడుస్తుంది, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి. సో దానికి సంబంధించిన అధికారి కూడా మన దగ్గర ఉన్నారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు. సో ఆయన కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్తారు. ప్రస్తుతం అయితే నేను రిక్వెస్ట్ మన జడ్జి గారిని ఎన్ని సలహాలు ఏమైనా చెప్పదలుచుకుంటే మనకు సూచించాలని రిక్వెస్ట్ చేస్తాను. ఉదయగిరి నాకు మా సొంత ఊరు పోయినటువంటి అభిప్రాయం కాబట్టి నాది అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ, మహబూబ్నగర్ జిల్లా, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి కలిసిపోయి కాబట్టి ఇక్కడ లోపలికి వస్తుంటే మొత్తం అది మూలాగా జరుగుతున్నటువంటి బాగుంటుంది, సంతోషం. చాలా విషయాలు నేను ఏదో చెప్తాను చెప్పేసింది ఆల్రెడీ. అయితే ఒక 2 నిమిషాలు ఏం చెప్పాలని అంటే, నిన్న నేను సాయంత్రం కూరగాయలకు పోయినా, టమాటా 100 రూపాయల కిలో, పచ్చిమిర్చికాయలు 60 రూపాయల కిలో ఉన్నాయి. ఏ కూరగాయ కూడా 80 రూపాయల కింద కిలో లేదు. ఎన్ని కూరగాయలు ఎక్కడుందో 4-5 రేట్లు సంగారెడ్డి నుంచి వస్తున్నాను కాబట్టి సంగారెడ్డి రేట్ చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడుందో తెలియదు, కాస్త తక్కువ ఉండవచ్చు. మరి కొనడానికేమో నాకేమో కళ్ళకి నీళ్ళు కాస్తున్నాయి. టమాటాలు ఇంట్లో పప్పు జరగదు, ఇంట్లో కూరగాయలు పప్పు ఉండదు, టమాటాలు ఎక్కడ పప్పు జరగదు. 180 రూపాయలు పెడితే 100 రూపాయల కిలో టమాటా పెట్టుకొని కొనే పరిస్థితి లేదు నేను. మరి మీకు అది వస్తుందా అండి? మరి ఎక్కడ జరుగుతుంది అయిపోయింది? నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకున్నటువంటి మీకు అన్నదాతలకు ఎవరికైనా కూడా ఇంకొక 10 రూపాయలు కూడా వస్తుందా లేదా గిట్టుబాటు కూడా చాలా కష్టపడినట్టు బి హానెస్ట్ ఫ్రాంక్ అది కనబడతారు. వీటికి చాలా విషయాలు చాలా చేసుకోవాల్సిన విషయం ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి దీనికి అందరం కూడా మనం. ఎందుకు అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబంలో దేశంలో మనం ఉన్నాము. ఇంకా మన మోస్ట్ ఆఫ్ మన పాపులేషన్, మన జనాభాలో చాలా శాతం మంది ఇంకా మనం వ్యవసాయం మీద బ్రతుకుతున్నాం కాబట్టి 3 విషయాలు మనము వ్యవసాయదారుడిని, భూమిని, పంటను, ఫలసాయాన్ని విరివి అలగలగ చేసి చూసుకోవాలా. అప్పుడు మాత్రమే మనం బాగుపడతాం. వ్యవసాయదారులు అందరం చేసుకుంటున్నాం, కానీ చాలామంది పెన్షన్ దానికి అప్లై చేసుకున్నారండి. ఎవరన్నా వ్యవసాయదారులు కూడా పెన్షన్స్ ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఉన్నాయి కదా సార్, స్కీమ్స్ ఉన్నాయి కదా, స్కీమ్స్ ఉన్నాయి. వాటిని మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది. ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీరు వ్యవసాయం చేస్తారు, మాకు భోజనం పెడతారు. కాబట్టి కొన్ని విషయాల్లో మనకు అవగాహన తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. వర్షం కూడా స్టార్ట్ అయింది, చాలా లేట్ అయింది ఈసారి వర్షం. కాబట్టి అట్లని కాదు, 100 కిలోల డిఏపి వాడితే 18 కిలోల నత్రజని, 45 కిలోల భాస్వరం. ఒక బస్తా వేస్తే 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం. ఆ 23 కిలోల పెడుతున్న భాస్వరం మీద ఇచ్చిన 1,500 రూపాయలు వృధా. నష్టమే కదా. దాని బదులు మీరు యూరియా వాడాలని ఒకటే బస్తా యూరియా రెండోసారి. తర్వాత మూడోసారి ఎప్పుడైతే ఈ చెట్టు పువ్వు నుంచి ఊడ కాయ పట్టుకుంటుంది కదా, ఊడ వచ్చి కాయ ఎక్కడ కట్టుకుంటే అప్పుడు మనం పొటాష్ చేయాలి.
పొటాష్ ఎందుకంటే ఆ ఊడకాయ బలంగా రానికే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆ పొటాష్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సమయంలో 25 నుంచి 40 కిలోల యూరియా, ఒక 25 కిలోల పొటాష్ను వాడండి. సో మొత్తం మీద బస్తన్నర కాంప్లెక్స్, బస్తన్నర యూరియా, అరబస్తా పొటాష్, ఈ 4 బ్యాగుల ఎరువులు సరిపోతాయి. కానీ చాలా మంది 2 బస్తాల డిఏపి, 2 బస్తాల 20-20, 2 బస్తాల యూరియా, 6 బస్తాలు మేము పెట్టే 100కి ఒక 10 నుంచి 20% మాత్రమే పొటాష్ వాడుతున్నాం. 10% కూడా లేదు. ఎందుకంటే మాకు రిపోర్ట్ ఉంది, ఈడ 1000 టన్నుల డిఏపి పోతే ఆడ 10 టన్నుల పొటాష్ పోతలేదు. సో దయచేసి రైతు మనం పెట్టే పెట్టుబడి జాగ్రత్తగా పెట్టాలి. నేను పెట్టుబడి వద్దండి, మీరు చాలా కష్టపడుతున్నాం. ఒకప్పుడు ఇదే మండలంలో మేము రైతుతో మాట్లాడినప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం పత్తి వచ్చింది. అంతకుముందు ఉందా పత్తి? అంతకుముందు ఏముంది మన దగ్గర? శనగలు, జొన్నలు, ఇంకా అవన్నీ పెట్టిన పక్కన పెట్టేసాం. పత్తి అని పెడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, పత్తికి ఎకరాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత ఖర్చు అవుతుంది? లెక్క ఎప్పుడు చేసిందా? 30 నుంచి 40 వేలు. సార్ 30,000